మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంకెప్పుడు బయటకొస్తారు? ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలంగాణలో కూడా అనేక మంది నోటి నుంచి ఇదే ప్రశ్న వినిపిస్తోంది. నైపుణ్యాభివృద్ధి సంస్థలో నిధుల దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణలపై చంద్రబాబును జైలుకు పంపి 3 వారాలు దాటుతోంది. తాడు బొంగరం లేని కేసులో ఆయనను అన్యాయంగా ఇరికించారన్న భావనతో ఉన్న ప్రజలు న్యాయ వ్యవస్థలో కూడా ఆయనకు ఉపశమనం లభించడంలో జాప్యం జరుగుతూ ఉండడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని సిబిఐ అరెస్టు చేయకుండా ఉపశమనం కల్పించిన న్యాయస్థానాలు చంద్రబాబు విషయంలో ఆధారాలు లేకపోయినా చెరసాల నుంచి విముక్తి కల్పించకపోవడమేమిటి? లిక్కర్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితను కనీసం విచారణకు పిలవకుండా 2 నెలల పాటు సర్వోన్నత న్యాయస్థానమే వెసులుబాటు కల్పించినప్పుడు చంద్రబాబు విషయంలో మరోలా ఎందుకు జరుగుతోంది అన్న ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. చంద్రబాబు స్థాయి వ్యక్తికి కూడా సత్వర న్యాయం జరగకపోవడం, స్కిల్ కేసులో చంద్రబాబు పాత్రపై ఆధారాలు సేకరించాల్సి ఉందని సిఐడి చెబుతున్నప్పటికీ ఆయనను రిమాండ్కు పంపడం వంటివి న్యాయ వ్యవస్థలోని లోపాలకు అద్దం పడుతున్నాయి. స్కిల్ కేసులో ప్రభుత్వం ఖర్చు పెట్టిందే 371 కోట్ల రూపాయలు. ఇందులో ఎంత మొత్తం దుర్వినియోగం జరిగిందో కూడా నిర్ధారణ కాలేదు. ప్రస్తుత పరిస్థితులలో చంద్రబాబు బయటకు రావడానికి ఇంకెంత సమయం పడుతుందో తెలియదు. దర్యాప్తు సంస్థ ప్రాథమిక ఆధారాలు సేకరించకపోయినా ఈ కేసులో చంద్రబాబు నెల రోజులకు పైగా జైలుకే పరిమితం కావాల్సి వస్తోంది. 371 కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైన విషయం వాస్తవమే అనుకున్నప్పటికీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఉన్న అవినీతి కేసులతో పోల్చితే ఇదెంత? తండ్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు ప్రభుత్వం నుంచి అక్రమంగా మేళ్లు చేయించి 43,000 కోట్ల రూపాయల వరకు ప్రజాధనాన్ని జగన్మోహన్ రెడ్డి కొల్లగొట్టారన్నది సిబిఐ చేసిన ఆరోపణ. ఈ కేసుల్లో జగన్ 16 నెలల పాటు జైల్లో ఉన్నారు. ఆ తర్వాత బెయిలుపై విడుదలైన ఆయన ప్రస్తుతం ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. చంద్రబాబు బయట ఉంటే ఆయన సహనిందితులను ప్రభావితం చేస్తారని చెప్పి సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు. అధికారంలో లేని వ్యక్తి సహనిందితులు లేదా సాక్షులను ప్రభావితం చేస్తారనుకుంటే ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి తనపై ఉన్న కేసులలో సహనిందితులను, సాక్షులను ప్రభావితం చెయ్యరా? ఎవరినైనా ప్రభావితం చేసే శక్తి అధికారంలో ఉన్నవారికే ఉంటుంది కదా. అయినా ఆయన బెయిలు రద్దు చెయ్యాలని సిబిఐ కోరడం లేదు. మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే 371 కోట్ల రూపాయల మొత్తానికి ఒక వ్యక్తిని నెల రోజులకు పైగా నిర్బంధించినప్పుడు 43,000 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన జగన్మోహన్ రెడ్డిని ఎంతకాలం జైల్లో ఉంచాలి? 1000 కోట్లకు 3 నెలల వంతున లెక్కించినా దాదాపు 10 ఏళ్ల పాటు జైలుకే పరిమితం కావాలి కదా. వ్యవస్థలను ఎవరు మేనేజ్ చేశారో, చేస్తున్నారో ఇప్పుడు అర్థమైందా? షాద్నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ రీజనల్ రింగ్ రోడ్డుకు దగ్గరగా రిసార్ట్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్, అవుట్డోర్ గేమ్స్ మరెన్నో సౌకర్యాలతో డిటిసిపి అప్రూవ్డ్ రెసిడెన్షియల్ వెంచర్ మన స్వర్గసీమ వారి సుకేతన. ఇంతకీ స్కిల్ కేసులో ఏ మేరకు నిధులు దుర్వినియోగమయ్యాయో ఇంతవరకు నిర్ధారించలేదు. అయినా జగన్మోహన్ రెడ్డి రోత మీడియా, కూలి మీడియాతో పాటు మరికొన్ని తీతువు పిట్టలు మొత్తం 371 కోట్లు తినేశారని ప్రచారం చేయడం వింతగా ఉంది. సిఐడి అధికారులు ఏసీబీ న్యాయస్థానానికి సమర్పించిన రిమాండ్ రిపోర్ట్లో ఒక చోట 371 కోట్ల రూపాయలని, మరో చోట 241 కోట్లు దుర్వినియోగం అయ్యాయని పేర్కొన్నారు. జిఎస్టీ అధికారులు ఫోరెన్సిక్ ఆడిట్లో 241 కోట్లని చెప్పినప్పుడు 371 కోట్లని సిఐడి అధికారులు ఎలా చెబుతున్నారు? వాస్తవానికి చంద్రబాబు ప్రభుత్వం సిమెన్స్ డిజైన్ టెక్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు జిఎస్టీ అమలులో లేదు. నైపుణ్యాభివృద్ధి కేంద్రాలకు సామగ్రి సమకూర్చిన కింది స్థాయి సంస్థలు కొన్ని అప్పట్లో అమలులో ఉన్న సర్వీస్ ట్యాక్స్ ను ఎగవేశాయన్నది ప్రధాన ఆరోపణ. 371 కోట్ల రూపాయల కాంట్రాక్టులో
చెల్లించాల్సిన పన్ను మొత్తం 241 కోట్ల రూపాయలు ఉండదు కదా. మొత్తం 241 కోట్లు దుర్వినియోగమయ్యాయని జీఎస్టీ అధికారులు ఎలా చెబుతారు? పరికరాలు సరఫరా చేయకుండానే నిధులు కాజేసి ఉంటే సర్వీస్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం ఏముంటుంది? అలా జరిగి ఉంటే అది కుంభకోణమే అవుతుంది. చంద్రబాబు ప్రభుత్వం డిజైన్ టెక్ సంస్థకు విడుదల చేసిన 371 కోట్లలో 58 కోట్ల రూపాయలను సిమెన్స్ సంస్థకు చెల్లించారు. ఈ మేరకు సిమెన్స్ కూడా ధృవీకరించింది. ఇక మిగిలింది 313 కోట్ల రూపాయలే. ఇందులో 241 కోట్లు దుర్వినియోగం జరిగాయని ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించిన శరత్ అండ్ అసోసియేట్స్ సంస్థ ఎలా నిర్ధారించింది? శిక్షణ కేంద్రాలను తనిఖీ చేసి కంప్యూటర్లు వగైరా సరఫరా అయ్యాయా లేదా అన్నది తెలుసుకోకుండానే 241 కోట్ల రూపాయల వరకు దుర్వినియోగం జరిగిందని నిర్ధారించిన శరత్ అసోసియేట్స్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టాల్సి ఉంటుంది. చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా సంస్థ శరత్ అసోసియేట్స్ పై చర్య తీసుకోవాలి కూడా. శిక్షణా కేంద్రాలను తనిఖీ చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసినట్టు శరత్ అసోసియేట్స్ తన నివేదికలో పేర్కొంది. ఇటు శరత్ అసోసియేట్స్ సంస్థ గాని అటు జీఎస్టీ అధికారులు గాని శిక్షణా కేంద్రాలను పరిశీలించలేదని స్పష్టమవుతున్నప్పుడు అన్ని 100 కోట్లు ఇన్ని 100 కోట్లు తినేశారని గోబెల్స్ ప్రచారం చేయడమేమిటి? ప్రస్తుతం ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిఐడి అధికారులైన శిక్షణా కేంద్రాలను తనిఖీ చేశారా అంటే అది కూడా జరగలేదు. అదేమంటే జీఎస్టీ అధికారులు ఫోరెన్సిక్ ఆడిట్ చేసిన వాళ్ళు చెప్పారు కదా అని సిఐడి అధికారులు చెప్పుకోవడం వారి దర్యాప్తులోని డొల్లతనాన్ని బయట పెట్టడం లేదా? మొత్తం ఈ వ్యవహారాన్ని నిష్పక్షపాతంగా పరిశీలిస్తే వాస్తవాలు తెలుస్తాయి. దొన్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమన్నట్టుగా చంద్రబాబును మాత్రం జైలుకు పంపించేశారు. సిఐడి అధికారులు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్లో అంకెలు ఒక్కో చోట ఒక్కోలా ఉండడమేమిటని ఏసీబీ న్యాయస్థానం కూడా ప్రశ్నించలేదు. నిధులు విడుదల చెయ్యాలని చంద్రబాబు చెప్పారు కనుక ఆయన దోషి అని అంటున్నారు. ఏ ముఖ్యమంత్రి అయినా ఫలానా పథకానికి లేదా ఫలానా పనికి నిధులు విడుదల చేయవలసిందిగా ఆదేశించడం సహజం. నిధుల లభ్యత తెలుసుకోవడంతో పాటు నిబంధనలు పాటించడం అధికారుల బాధ్యత. నిధులు విడుదల చెయ్యాలని చంద్రబాబు చెప్పారో లేదో తెలియదు. చెప్పినా అది నేరం కాదు. ఎంతకు మించి కాంట్రాక్టు మొత్తం 371 కోట్లలో ఎంత మొత్తం దొడ్డిదారిన చంద్రబాబుకు చేరిందని జీఎస్టీ కానీ ఫోరెన్సిక్ ఆడిట్ కానీ సిఐడి అధికారులు కానీ నిర్ధారించలేదు కదా. జగన్మోహన్ రెడ్డి విషయంలో అలా కాదు. ఆయన నెలకొల్పిన కంపెనీలలోకి ఎక్కడెక్కడి నుంచి నిధులు వచ్చి పడ్డాయో ఆ నిధులు సమకూర్చిన వారికి ప్రభుత్వ పరంగా జరిగిన మేళ్లేమిటో కూడా సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్లో వివరించారు. స్కిల్ కేసులో అలాంటి నిర్ధారణ జరగకపోయినా అరెస్ట్ చేసి జైలుకు పంపారు. షాద్నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ రీజనల్ రింగ్ రోడ్డుకు దగ్గరగా రిసార్ట్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ లాంటి ఎన్నో సౌకర్యాలతో మన స్వర్గసీమ వారి సుకేతన డిటిసిపి అప్రూవ్డ్ రెసిడెన్షియల్ వెంచర్. సుప్రీంకోర్టులో అయినా చంద్రబాబుకు న్యాయం జరుగుతుందో లేదో తెలియదు. ప్రజా ప్రతినిధులపై అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు ఆ కేసులలో విచారణ ఏడాదిలోగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినా సదరు ఆదేశాలకు దిక్కు లేకుండా పోయింది. జగన్మోహన్ రెడ్డి బెయిల్పై విడుదలై 10 ఏళ్లు దాటినా ఆయనపై దాఖలైన ఛార్జ్ షీట్లు విచారణకు నోచుకోవడం లేదు. ఈ కేసులు ఎప్పుడు తేలుతాయో కూడా తెలియదు. తనపై అన్యాయంగా కేసులు పెట్టారని, తాను అధికారంలో లేకపోయినా అవినీతి చేశాననడమేమిటని జగన్ ఆక్రోశిస్తూనే ఉన్నారు. ఆయన నిర్దోషి అని స్పష్టం కావాలన్నా కేసులు విచారణకు నోచుకోవాలి కదా. ఈ కేసులు ఎప్పుడు విచారణకు వస్తాయో కూడా ఎవ్వరికీ తెలియదు. ఈ పరిస్థితులను గమనిస్తున్న వారికి న్యాయ వ్యవస్థపై నమ్మకం ఎలా ఉంటుంది? జగన్మోహన్ రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టి ఉంటే ఇప్పుడు చంద్రబాబుపై కూడా అక్రమ కేసు పెట్టినట్టే కదా.
రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఎంతగా విస్తరించుకున్నారో అందరికీ తెలిసిందే. 45 ఏళ్ల ప్రజా జీవితంలో 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా 15 ఏళ్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబుకు ఉన్నది ఒక్క హెరిటేజ్ సంస్థ మాత్రమే. అది కూడా ప్రస్తుత స్థాయికి చేరడానికి 30 ఏళ్లు పట్టింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను ఎంతో మంది ముఖ్యమంత్రులు పాలించారు. వారి కుమారుడు ఎవ్వరూ జగన్మోహన్ రెడ్డి వలె వ్యాపార సామ్రాజ్యాలను నెలకొల్పలేదే. అదేమంటే అది వారి చేతగానితనమని వాదించేవారుంటారు. తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే కాదు, ఇప్పుడు తాను ముఖ్యమంత్రిగా ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతూనే ఉన్నారు. అనతి కాలంలోనే జగన్మోహన్ రెడ్డి దేశంలోకెల్లా అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా ఎదిగారంటేనే ఆయన లీలలను అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు విషయానికొద్దాం. తనపై సిబిఐ విచారణ జరగడానికి చంద్రబాబు కూడా కారణమన్నది జగన్మోహన్ రెడ్డి అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని మొదటగా దాఖలు చేసింది కాంగ్రెస్ కు చెందిన డాక్టర్ శంకర్రావు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి చెందిన పూసపాటి అశోక గజపతిరాజు, కె ఎర్రన్నాయుడు ఆ కేసులో ఇంప్లీడ్ అయ్యారు. ఈ వ్యాజ్యాన్ని విచారించిన హైకోర్టు సిబిఐ విచారణకు ఆదేశించింది. ఆ తర్వాత రంగంలోకి దిగిన సిబిఐ అధికారులు ప్రాథమిక సాక్ష్యాధారాలు సేకరించిన మీదట జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఇది చరిత్ర. తాను అరెస్టు కావడానికి 16 నెలల పాటు జైలు జీవితం గడపటానికి చంద్రబాబు కారణమని భావించి నాటి నుంచి ఆయనపై జగన్ పగ పెంచుకున్నారు. పూసపాటి అశోక గజపతిరాజును ఏ విధంగా వేధించారో మనం చూశాం. ఎర్రన్నాయుడు రోడ్డు ప్రమాదంలో మరణించినందున ఆయన సోదరుడైన అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసి కక్ష తీర్చుకున్నారు. అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసి 3 ఏళ్లు దాటుతున్నప్పటికీ ఆయనపై మోపిన కేసులో పురోగతి శూన్యం. సిఐడి అధికారులు కనీసం ఛార్జ్షీట్ కూడా దాఖలు చేయలేదు. ఎర్రన్నాయుడు కుటుంబంపై పగ తీర్చుకోవడమే జగన్మోహన్ రెడ్డి లక్ష్యం కనుక అది నెరవేరినందున కేసు గాలికి పోయింది. ఇప్పుడు చంద్రబాబు వంతు వచ్చింది. అతను చూసి తాడు బొంగరం లేని కేసులో ఆయనను అరెస్ట్ చేయించారు. ఇంతటితో ఆయనలోని పాలెగాడు శాంతించలేదు. చంద్రబాబు కుమారుడు లోకేష్ ను కూడా జైలుకు పంపాలని కంకణం కట్టుకున్నారు. అంతటితోనైనా జగన్ శాంతించే సూచనలు కనిపించడం లేదు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుతో హెరిటేజ్ సంస్థకు ముడిపెట్టి ఆ సంస్థలో బాధ్యతాయుత పదవుల్లో ఉన్న నారా భువనేశ్వరి, నారా బ్రహ్మణిలను కూడా అరెస్ట్ చేయించాలన్న దుష్ట తలంపుతో జగన్ ఉన్నారని చెబుతున్నారు. ఎన్టీఆర్ హయాంను కూడా కలుపుకుంటే నందమూరి, నారా కుటుంబాలు దాదాపు 20 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నాయి. ఈ 2 కుటుంబాలకు చెందిన వారు ప్రభుత్వంలో జోక్యం చేసుకున్నారని గాని, అవినీతికి పాల్పడినట్టు గాని ఇంతవరకు ఎవ్వరూ ఆరోపించలేదు. ఇప్పుడు మొదటిసారిగా పగ ప్రతీకారంతో రగిలిపోతున్న జగన్మోహన్ రెడ్డి ఏకంగా జైలుకు పంపే ప్రయత్నాల్లో ఉన్నారు. స్కిల్ కేసులో కూడా చంద్రబాబుకు ఇంత డబ్బు ముట్టిందని ఏ సంస్థ కూడా చెప్పలేకపోతున్నది. అయినా ఆయనను చెరసాలకు పరిమితం చేశారు. న్యాయ వ్యవస్థ ఇప్పటికైనా ఈ కేసు లోతుల్లోకి వెళితే వాస్తవాలు తెలుస్తాయి. ప్రజలకు కూడా అదే అవసరం. షాద్నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, రీజనల్ రింగ్ రోడ్డు దగ్గరగా రిసార్ట్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ ఇలాంటి ఎన్నో సౌకర్యాలతో మన స్వర్గసీమ వారి సుకేతన డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్. సిఐడిపై రాష్ట్ర ప్రజలకు నమ్మకం లేదు. న్యాయ వ్యవస్థపై ప్రజలకు ఇప్పటికీ అంతో ఎంతో నమ్మకం ఉంది. స్కిల్ కేసులు సాంకేతికంగా కాకుండా కేసు మెరిట్స్ ను బట్టి చంద్రబాబు తప్పు చేశారో లేదో సుప్రీంకోర్టు అయినా చెబుతుందని ఆశిద్దాం. అలా జరిగితే
న్యాయ వ్యవస్థ ఔన్నత్యమే పెరుగుతుంది. న్యాయస్థానం ముందుకు వచ్చే నిందితులు సాక్షులతో అంతా నిజమే చెబుతామని ప్రమాణం చేయిస్తారు. న్యాయమూర్తులు కూడా ఆయా కేసులలో న్యాయమైన తీర్పునే ఇస్తామని ప్రమాణం చెయ్యాలని కార్టూన్లు వస్తున్నాయంటే ప్రజల్లో న్యాయ వ్యవస్థపై విశ్వాసం సడలుతోందని భావించాలి. స్కిల్ కేసు తరువాత చంద్రబాబు పనైపోయిందని కొంతమంది సంతసిస్తూ ఉండవచ్చును గాని నిజానికి జైలుకు వెళ్లిన తరువాత ప్రజల్లో ఆయన పరపతి పెరిగింది. ప్రతిపక్ష నాయకుడిగా మాత్రమే కాదు, ముఖ్యమంత్రిగా ఆయన చేసిన సేవలను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. చంద్రబాబు ఇన్ని రోజులు జైల్లో ఉండకపోతే ప్రజల్లో సానుభూతి పెరిగేది కాదు. ఆయనను ఎంత ఎక్కువ కాలం జైల్లో ఉంచితే ప్రజల్లో సానుభూతి అంతలా పెరుగుతూనే ఉంటుంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉనికి నామ మాత్రమే. అయినా చంద్రబాబు అరెస్టు తరువాత తెలంగాణలో ఆయన పట్ల సానుభూతి ఏర్పడింది. ఆంధ్ర మూలాలు ఉన్నవారిలోనే కాదు, తెలంగాణ వాదుల్లో కూడా చంద్రబాబు పట్ల సానుభూతి ఏర్పడింది. సాత్వికంగా ఉండే చంద్రబాబును 73 ఏళ్ల వయసులో జైల్లో పెట్టడాన్ని తెలంగాణ సమాజం కూడా గర్హిస్తున్నది. ఆంధ్ర మూలాలు ఉన్నవారు నివసించే ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు, అధికార పార్టీ శాసన సభ్యులు ముక్త కంఠంతో చంద్రబాబుకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. చంద్రబాబుకు మద్దతుగా హైదరాబాద్లో ర్యాలీలు నిర్వహించడాన్ని అనుమతించబోమని ప్రకటించిన మంత్రి కేటీఆర్ కూడా గొంతు సవరించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఖమ్మంలో శనివారం నాడు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన కేటీఆర్ పొరపాటును సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. ఉభయ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ మాత్రమే చంద్రబాబు అరెస్టును ఖండించే విషయమై అంటి ముట్టనట్టుగా ఉంటోంది. తెలంగాణకు చెందిన బండి సంజయ్ మాత్రమే చంద్రబాబుకు పూర్తిస్థాయి సంఘీభావం ప్రకటించగా మిగతా నాయకులలో కొందరు మొక్కుబడిగా ఖండించారు. ఈ కారణంగా తెలంగాణలో కూడా బీజేపీ ఎంతో కొంత నష్టపోతుంది. కేంద్ర పెద్దల సహకారం, గ్రీన్ సిగ్నల్ ఉన్నందునే చంద్రబాబును జగన్ రెడ్డి అరెస్ట్ చేయించారని ఉభయ రాష్ట్రాల ప్రజలు బలంగా నమ్ముతున్నారు. తెలంగాణలో బీజేపీ నానాటికి బలహీనపడటానికి ఇది కూడా ఒక కారణం. బీజేపీ వైఖరి వల్ల తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలపడుతోంది. ఈ పరిణామమే అధికార భారత రాష్ట్ర సమితికి తలనొప్పిగా మారింది. త్రిముఖ పోటీలో తాము సునాయాసంగా గెలుస్తామని బీఆర్ఎస్ నాయకులు ఇప్పటిదాకా భరోసాతో ఉన్నారు. ఇప్పుడు పరిస్థితులు మారడంతో నష్ట నివారణ చర్యలపై అటు కేటీఆర్, ఇటు హరీష్ రావు దృష్టి సారించారు. మరో వారం 10 రోజుల్లో తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుంది. ఈ ఎన్నికలు అటు బీఆర్ఎస్ కు, ఇటు కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ కారణంగానే దూరమైన వర్గాలను దరిచేర్చుకోవడానికి బీఆర్ఎస్ ప్రయత్నాలు మొదలు పెట్టింది. 2018లో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడానికి చంద్రబాబు కారకుడయ్యారు. ఇప్పుడు జరగనున్న ఎన్నికల్లో నష్టమంటూ జరిగితే అందుకు చంద్రబాబు అరెస్ట్ అంశం కూడా అంతో ఎంతో కారణమవుతుంది. ఈ వాస్తవాలను గుర్తిస్తే బీఆర్ఎస్ కే మంచిది. చంద్రబాబు ఉదంతంలో జగన్ రెడ్డి కూడా ఒక విషయం తెలుసుకోవాలి. పోలీసులను అతిగా ఉపయోగించే ప్రభుత్వాలపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందే కానీ సానుకూలత ఏర్పడదు. చంద్రబాబు అరెస్టు తర్వాత తన గ్రాఫ్ పడిపోయిందో లేదో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే జగన్ కు వాస్తవం తెలుస్తుంది. చంద్రబాబును అరెస్ట్ చేయడం జగన్మోహన్ రెడ్డికి ఆత్మహత్య సదృశ్యమని ఐపాక్ అధిపతి ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారంటే భవిష్యత్తులో జరగబోయేదేమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చంద్రబాబును అరెస్ట్ చేసినా ప్రజలు బయటకొచ్చి నిరసనలు తెలపడం లేదని జగన్కు ఆత్మవంచనకు పాల్పడుతుండవచ్చును గాని భయం నీడలో బతుకుతున్న ప్రజల చేతిలో కూడా బటన్ ఉంటుందన్న విషయం వారు గుర్తించాలి.